కళాభారతి జమునకు ఏవిఎం సంస్థతో ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైంది. ఆ సంస్థ నిర్మించిన నాగుల చవితి చిత్రంతో మొదలై చాలా కాలం ఈ అనుబంధం కొనసాగింది. కేవలం ఏవిఎం సంస్థ నిర్మించిన తెలుగు చిత్రాల్లోనే కాదు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ ఆవిడ నటించారు. ఆ సంస్థలో జమున నటించిన ప్రతి చిత్రం హిట్ కావడం గమనార్హం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 1968లో ఈ సంస్థ నటరత్న ఎన్టీఆర్ హీరోగా నిర్మించిన రాము చిత్రంలో, అదే ఏడాది నట సామ్రాట్ ఏఎన్ఆర్తో తీసిన మోగనోము చిత్రంలోనూ హీరోయిన్గా జమున నటించడం. అలా అగ్ర హీరోలు ఏఎన్ఆర్, ఎన్టీఆర్తో ఒకేసారి ఏవిఎం సంస్థ నిర్మించిన 2 చిత్రాల్లోనూ కథానాయికగా నటించే అవకాశం రావడం జమున అదృష్టమేనని చెప్పాలి. కొన్ని రోజులైతే పొద్దున ఎన్టీఆర్ షూటింగ్లో, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అక్కినేని షూటింగ్లో జమున పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి. రాము చిత్రంలో జమునది సరదా పాత్ర, మోగనోములో విషాదం నిండిన వేషం. ఆయా పాత్రలకు తగ్గట్టుగా తన మూడ్ మార్చుకొని నటిస్తుండేవారు జమున. అలాగే రాము షూటింగ్ సెట్లో ఎన్టీఆర్ ఉంటే గంభీరమైన వాతావరణం నెలకొని ఉండేది. గట్టిగా మాట్లాడడానికి, సరదాగా నవ్వుకోవడానికి మిగిలిన ఆర్టిస్టులు భయపడేవారు. మోగనోము షూటింగ్లో అలా కాదు. అక్కినేని సెట్లో ఉంటే సందడికి కొద ఉండదు. తను నవ్వుతూ జోక్స్తో నవ్విస్తూ ఉండేవారు నట సామ్రాట్ అక్కినేని.